నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. 19వ శతాబ్దానికి చెందిన జేమ్స్ టైలర్ కెంట్ రాసిన ఒక పాత హోమియోపతి గ్రంథమిది. ఇందులో ఆయన నాజా అంటే నాగుపాము విషం గురించి, దాని సైద్ధాంతిక వైద్య గుణాల గురించి చాలా వివరంగా రాశారు. వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా ఆ కాలంలో ప్రకృతిని, వైద్య విధానాలను వాళ్లు ఎలా అర్థం చేసుకున్నారో తెలుసుకోవడం నిజంగా ఓ అద్భుతమైన ప్రయాణం లాంటిది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీంట్లోకి డైవ్ చేద్దాం. ఈ విశ్లేషణలో మన ప్రయాణం ఎలా సాగుతుందంటే, ముందుగా రాజ్యాల తత్వశాస్త్రం, ఆ తర్వాత పాములలో నాజాస్థానం, మూడోది కార్డియాక్ సెంటర్, నాలుగోది ఉక్కిరిబిక్కిరి మరియు నిద్ర, చివరగా కొన్ని విచిత్రాలు మరియు అవయవాల గురించి తెలుసుకుంటాం. ఓకే, బ్రెజిల్కు చెందిన మ్యూర్ చెప్పిన ఒక పవర్ఫుల్ కోట్తో మొదలుపెడదాం. పాముల కుటుంబం దేశాల ప్రజలను నయం చేయడానికి అవసరమైన వైద్య శక్తులను అందించింది అని ఆయన అన్నారు. అంటే అత్యంత ప్రమాదకరమైన పాము విషాన్ని ప్రాణాలను కాపాడే ఒక నివారణగా వాళ్లు భావించారు. ఈ ఆలోచనే మన విశ్లేషణకు ఒక బేస్ క్రియేట్ చేస్తుంది. మొదటి విభాగం, ఫిలాసఫీ ఆఫ్ ద కింగ్డమ్స్, అంటే రాజ్యాల తత్వశాస్త్రం. ప్రకృతిలోని స్వస్థత చేకూర్చే శక్తుల గురించి కెంట్ గారి ఫిలాసఫీ ఎలా ఉండేదో ఇక్కడ చూద్దాం. ఆయన థియరీ ప్రకారం ప్రకృతిలో ఈ స్వస్థత చేకూర్చే శక్తులు ఒక ఆర్డర్లో ఉంటాయి. అత్యల్ప స్థాయిలో ఖనిజ సామ్రాజ్యం అంటే మినరల్స్ ఉంటే, మధ్యలో వృక్ష సామ్రాజ్యం ఉంటుంది. ఇక వీటన్నింటికీ పైన జంతు సామ్రాజ్యం అత్యున్నత స్థానంలో ఉంటుంది. మనిషి అనారోగ్యాన్ని నయం చేయడానికి కావలసిన ప్రతిదీ ఈ జంతు సామ్రాజ్యంలోనే ఉంటుందని ఆయన బలంగా నమ్మారు. ఇందులో ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఉంది. అదేంటంటే, మానవుల అనారోగ్యాలను లేదా వాళ్లలోని చెడులను వృక్షాలు పీల్చుకొని అవి కొత్త జాతులుగా పరిణామం చెందుతాయని కెంట్ తన బుక్లో న్యూట్రల్గా రాసుకొచ్చారు. అప్పట్లో ప్రకృతికి మనిషికి మధ్య ఉన్న బ్యాలెన్స్ను వాళ్లు ఎలా చూశారో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. రెండో విభాగం, నాజా అమంగ్ ద సర్పెంట్స్. సరే, ఇప్పుడు హోమియోపతి పాము మందుల పెద్ద కుటుంబంలో ఈ నాజా ఎక్కడ సరిపోతుందో ఒకసారి చూద్దాం. పాముల నుంచి తయారు చేసిన మందుల అన్నింటిలోనూ కొన్ని కామన్ లక్షణాలు ఉంటాయట. అవేంటంటే, మెడకు బిగుతుగా ఉండే బట్టలు వేసుకున్నప్పుడు ఇబ్బందిగా అనిపించడం, నిద్ర తర్వాత లక్షణాలు ఇంకా ఎక్కువవడం, అలాగే శ్వాస తీసుకోవడంలో కష్టపడుతూనే గాఢంగా నిద్రపోవడం. ఇవన్నీ ఒక బేస్లైన్ లక్షణాలని కెంట్ చెప్పారు. కానీ అస్సలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. లాచెసిస్ మరియు నాజా ఈ రెండు పాము విషాల నుంచి వచ్చినవే. కానీ ఈ రెండింటికి చాలా తేడా ఉంది. లాచెసిస్ అనేది సెప్సిస్ అంటే ఇన్ఫెక్షన్, ఇంకా ముదురు రంగులో రక్తం గడ్డకట్టడం లాంటి వాటిని చూపిస్తుంది. కానీ నాజా అలా కాదు. ఇందులో రక్తస్రావం ఉండదు, ఇన్ఫెక్షన్ కూడా చాలా నామమాత్రంగా ఉంటుంది. దీని లక్షణమంతా కేవలం తీవ్రమైన నాడీ సంబంధిత ఆందోళన మరియు వణుకు మాత్రమే. ఇంకో విచిత్రమేంటంటే, ఈ నాజా లక్షణాలు శరీరంలో ఎటువైపు నుంచి ఎటువైపుకు వెళ్తాయో కూడా కెంట్ చాలా క్లియర్గా రాశారు. అండాశయ నొప్పులైనా, డిప్థీరియా అయినా లేదా కీళ్ల నొప్పులైనా సరే, అవి ఖచ్చితంగా శరీరంలో ఎడమవైపు నుంచి కుడివైపుకు మాత్రమే ప్రవహిస్తాయట. ఇవన్నీ విన్నాక మనకు సహజంగానే ఒక డౌట్ వస్తుంది. అసలు ఈ కలతపెట్టే శక్తులన్నీ శరీరంలో ఎక్కడ వెళ్లి స్థిరపడతాయి? నాజా మెయిన్ టార్గెట్ ఏంటి? విభాగం 3, ద కార్డియాక్ సెంటర్. ఇక్కడే మనకు ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. కెంట్ మాటల్లోనే చెప్పాలంటే, అన్ని కలతపెట్టే శక్తులు అక్షరాల గుండె చుట్టూ స్థిరపడ్డాయి. ముఖ్యంగా ఎదుగుతున్న వయస్సులో ఉన్న యువతలో బయటపడే వేరే లక్షణాలు ఏమీ లేనప్పుడు వచ్చే గుండె కవాటాల వ్యాధులకు నాజా ఒక పర్ఫెక్ట్ రెమెడీ అని ఆయన పేర్కొన్నారు. ఈ టెక్స్ట్లో చెప్పిన గుండె సంబంధిత ప్రొఫైల్ చాలా స్పెసిఫిక్గా ఉంటుంది. రక్తం ఒక్కసారిగా పైకెగజిమ్మడం, ఎడమవైపు ఛాతీలో ఏదో ఖాళీగా ఉన్నట్లనిపించడం, ఎడమ చేయి ముద్దుబారిపోవడం లాంటివి ఇందులో ఉంటాయి. అలాగే చిన్న పని చేసినా పొడిదగ్గు వస్తుంది. అయితే ఈ దగ్గు ఏ జలుబు వల్లో, క్షయవల్లో రాదు సుమా, కేవలం గుండె పనితీరు నెమ్మదించడం వల్లే వస్తోందని ఇందులో స్పష్టంగా రాశారు. విభాగం 4, ఉక్కిరిబిక్కిరి మరియు నిద్ర. ఈ ప్రొఫైల్లో శ్వాసకోశ మరియు నిద్రకు సంబంధించిన కొన్ని భయంకరమైన లక్షణాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. సైద్ధాంతికంగా నాజా అవసరమయ్యే రోగులు నిద్రలో అక్షరాలా గాలికోసం ఆపసోపాలు పడుతూ, ఉక్కిరిబిక్కిరి అవుతూ, ఉలిక్కిపడి లేస్తారట. ముఖ్యంగా ఎడంవైపుకి తిరిగి అస్సలు పడుకోలేకపోవడం,
గొంతు శ్వాసనాళమంతా పుండుపడినట్లయిపోవడం, అంతేకాకుండా ఆగస్టు నెలలో వచ్చే తీవ్రమైన అలర్జీ, ఆస్థమా ఇవన్నీ కూడా ఈ ప్రొఫైల్లో కనిపిస్తాయని కెంట్ వివరించారు. ఇక చివరిది 5వ విభాగం, విచిత్రాలు మరియు అవయవాలు. కెంట్ మటీరియా మెడికాలో రాసిన అత్యంత వింతైన, విచిత్రమైన శారీరక పరిశీలనలు అన్నీ మనకు ఈ విభాగంలోనే కనిపిస్తాయి. ఏ పరిస్థితుల్లో ఈ సమస్యలు ఎక్కువ అవుతాయో గమనిస్తే మనకొక క్లియర్ ప్యాటర్న్ కనిపిస్తోంది. ఉదయం పూట వెచ్చని గదిలో ఉన్నప్పుడు మరియు బాగా అలసిపోయినప్పుడు లక్షణాలు తీవ్రమవుతాయి. అలాగే వాతావరణం తేమగా ఉన్నప్పుడు, నిద్ర లేచిన వెంటనే, ఇంకా బిగుతుగా ఉండే దుస్తులు వేసుకున్నప్పుడు పరిస్థితి ఇంకా దిగజారుతుందట. తలకి, కాళ్ళు, చేతులకి మధ్య ఉండే ఒక విచిత్రమైన డిస్కనెక్ట్ గురించి కూడా కెంట్ రాశారు. అదేంటంటే, తల చాలా వేడిగా, రక్తం గూడుకట్టుకున్నట్లు అనిపిస్తుంది. కాని రక్తం సరిగ్గా సరఫరా అవ్వక చేతులు, కాళ్ళు మాత్రం పూర్తిగా చల్లబడిపోయి, ఉబ్బిపోయి నీలం రంగులోకి మారిపోతాయట. అంటే శరీరంలోని వేడంతా పైకి వెళ్ళిపోతుంది అన్నమాట. బహుశా ఈ టెక్స్టులోనే అత్యంత ఆశ్చర్యకరమైన పాయింట్ ఇదేనేమో. నాజా రోగుల చేతులు, పాదాలపై చెమట విపరీతంగా పడుతుందట. ఆ చెమటకి ఎలాంటి దుర్వాసన ఉండదు. కాని అది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే వాళ్లు వేసుకునే తోలు బూట్లు, చేతి తొడుగులు అక్షరాలా కరిగిపోయి పాడైపోతాయట. నిజంగా షాకింగ్ కదూ? ఇక మానసిక విషయాలకొస్తే వీళ్ళు చాలా ఎగ్జైటెడ్గా, ఆందోళనగా ఉంటారు. కొన్నిసార్లు సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు కూడా వస్తాయట. ఉదయం పూట వచ్చే తలనొప్పులు కాస్త పనిచేస్తేనేమో తగ్గిపోతాయి. కాని భుజాల మధ్య మాత్రం ఎప్పుడూ భరించలేని నొప్పి, ఒక రకమైన అలసట ఉంటాయి. ఆ బాధ భరించలేక వాళ్ళెప్పుడూ వెనక్కి వాలాలని కోరుకుంటారట. సో ఇదండి కెంట్ రాసిన నాజా గురించిన పూర్తి విశ్లేషణ. ఇది ముగిస్తున్నప్పుడు మనలో ఒక చిన్న ఆలోచన మెదులుతుంది. నిజంగానే ప్రకృతిలో ఉండే అత్యంత ప్రాణాంతకమైన విషాలు మన శరీరంలోని అత్యంత లోతైన లోపాలను నయం చేయగలవా? అప్పటి ఈ వైద్య విధానం మనని నిజంగానే ఆలోచింపజేస్తుంది కదా. సరే, ఈ ఆసక్తికరమైన విశ్లేషణలో మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు. మరొక అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.